రీసెంట్గా నేను ఒక వీడియో చూసానండి, దాన్ని ఇన్స్టాగ్రామ్లో చూశాను. సో దాని గురించి రియాక్షన్ ఇద్దాం, ఒకసారి మీరు కూడా చూడండి. You can come as a dog. Christians tend to not take accountability for their actions in this lifetime. So it's kind of like this falling back of, well, Jesus has died for my sins. There's really no responsibility on my end, as my debt's already been paid for. So, and when I came to this knowledge, I just started to understand that actually we all have responsibility for our actions. చూశారు కదండి, తను ఏం చెప్తుందంటే మన పాపాలకి మనమే రెస్పాన్సిబిలిటీ. మన పాపాలకి మనమే రెస్పాన్సిబిలిటీ, కానీ మన పాపం నుండి విముక్తి కలిగేంత శక్తి మనకు లేదు, మన అంతటి ప్రభావవంతం వాళ్ళం కాదు అని బైబిల్ చెప్తుంది. దీని గురించి ఒక లాజిక్గా ఓ విషయం చెప్తాను మీకు. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఒక బిల్డింగ్ ఫైర్తో నిండిపోయినప్పుడు ఆ బిల్డింగ్లో కొంతమంది మనుషులు ఉంటారు. ఆ మనుషులు నేను బయటికి రాగలను అనే ప్రయత్నం చేసి వాళ్ళు లోపలే ఉండిపోయి కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది ఎవరైనా సహాయం చేస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తుంటారు, కొంతమంది ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ 3 రకాల సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు బయట నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లోపలికి రాలేరు. ఒక కామన్ మ్యాన్ ట్రై చేసినా కూడా వాడు కూడా అందులో ఇరుక్కుపోతాడు, కానీ వాడు బయటికి రాలేడు. కానీ ఒక ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు దాని తగ్గట్టు ఒక సూట్ వేసుకొని దాని తగ్గట్టు ఒక ట్రక్తో, వాటర్ ట్రక్తో వచ్చినప్పుడు వాళ్ళు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. ఆ మంటల లోపలికి వెళ్ళి ఫస్ట్ ఆ లోపల ఉన్న వాళ్ళు బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మంటలు ఆర్పే క్రమంలో మంటలు ఆర్పుతూ ఉంటే ఎక్కువ పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగలో ఇంకా మనుషులు కనపడకపోవచ్చు, ఇంకా కాపాడే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం. సో అందుకే వాళ్ళు మంటల లోపలికి వెళ్ళి మంటల్లో నుంచి మనుషులను బయటికి తీసుకొస్తారు. వాళ్ళు లోపల ఉండే మనుషులు కాదు కదా, వాళ్ళు బయట నుంచి వచ్చిన మనుషులు. సో అలాగే పాపం నుండి మనం బయటికి తీసుకురావాలంటే పాపంలో ఉన్నవాడు కాదు, పాపంలో లేని దేవుడు బయట నుంచి రావాలి. బయట నుంచి వచ్చి తను చేయాల్సిన పని చేసి మనుషుల్ని బయటికి తీసుకురావాలి. సో కొన్నిసార్లు బిల్డింగ్లు కూలిపోవచ్చు, కొన్ని బిల్డింగ్లని ఫైర్ని ఆపినా కూడా కొన్ని బిల్డింగ్లు కాలిపోతాయి, కొన్ని బిల్డింగ్లు సగం కాలిపోతాయి, కొన్ని బిల్డింగ్ పూర్తిగా కాలిపోయి పడిపోతాయి. సో అలాగే మన జీవితంలో మనం దేవుడికి సమర్పించుకునే సమయం బట్టి మనం కొన్నిసార్లు లేటుగా దేవుడికి సమర్పించుకుంటాం, కొన్నిసార్లు తొందరగానే సమర్పించుకుంటాం. సో అలాంటి సందర్భాల్లో మనం ఎక్కువ కాలం బతకవచ్చు. కొంతమంది చనిపోయే మూమెంట్లో దేవుడిని తెలుసుకొని దేవుడిని పాప క్షమాపణ పొందుతారు. సో అలాంటి సందర్భాల్లో దేవుడు వాళ్ళని ప్రాణం తీసేసినా వాళ్ళ పాపం నుండి కాపాడతారు. సో బిల్డింగ్ కూలిపోయినా కూడా మనుషుల్ని ఎలా అయితే కాపాడతారో, బిల్డింగ్ కొన్నిసార్లు కూలిపోయినా మనుషుల్ని కాపాడలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరో ఏంటో అది మీకే నేను అప్పచెప్తున్నాను. కానీ కాపాడాలి అనుకున్న దేవుడు ప్రయత్నం చేసినప్పుడు మనం వాళ్ళకి సహాయం చేయకపోతే, దేవుడికి మనం చెయ్యకపోతే మనం మన ప్రాణాలని కోల్పోవాల్సి వస్తుంది. సో అలాగే పాపం నుండి కాపాడాలనుకున్న దేవుడికి మనం చెయ్యిచ్చి మనం పాప విముక్తులు అవ్వాలి. ఆల్రెడీ తను చెప్పిన ప్రకారం దేవుడు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరి పాపం నుండి మనల్ని విముక్తి చేయాలని గత కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన ప్రాణం పెట్టారు. సో ఎవరైతే దేవుడు సరెండర్ అవుతారో ఆ పాప విముక్తి, ఆ పాప ప్రక్షాళన అనేది మనకు జరుగుతుంది. సో బైబిల్ ప్రకారం అనేది ఆవిడ చెప్పింది తప్పు, ఆవిడ ఉన్న కాన్సెప్ట్ని తను చెప్పింది కరెక్టే, కానీ అందరూ అది ఫాలో అవ్వాలి అనుకుంటే మనం మూర్ఖులు అవుతాం. సో దేవుడు పాపం నుండి మనం విముక్తి చేయడానికి ఒక ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా అయితే బయట నుంచి వస్తారో అలాగే దేవుడు బయట నుంచి వచ్చి మన పాపం నుంచి విముక్తి చేయడానికి వచ్చాడు. సో అలాంటి సందర్భాలు మనం గ్రహిస్తే మన పాపం నుండి మనం క్షమాపణ పొందగలం. మన పాపాలను విడిచిపెట్టి దేవుడిని ఫాలో అయితే పాపం నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. వందనాలు.